స్తుతి మహిమ ఎల్లప్పుడు నేను వాడను. నేను వాక్యం కొనసాగిస్తా. అంటే ఇక కరెంట్ లేకపోతే కనుక వాక్యం చెప్పే పని లేదా? యేసుప్రభు వారు కొండ మీద 3 రోజుల పాటు నాన్ స్టాప్గా ప్రసంగం చేసాడు. ఎక్కడ ఏ కరెంట్ ఉంది, ఎక్కడ ఏ మైకులు ఉన్నాయి, ఎక్కడ ఏ సౌండ్ సిస్టమ్ ఉంది, వేల మంది జనసమూహాలు ఆయన దగ్గరికి వెళ్ళారు. రాత్రిపూట కూడా విన్నారు. కాబట్టి మనం కూడా చెప్పండి, కరెంటుతో మనకు సంబంధం ఉందనుకోండి స్తోత్రం, లేకపోయినా డబల్ స్తోత్రం అంట్లా అల్లుయని. ప్రైజ్ ది లార్డ్. మనం కంగారు పడే పని లేదు. బొడ్డుకి మసి పూసుకుని కూర్చుంటారంటారు చూసారా, అట్లాంటి రకం మనం. హల్లెలూయా. అసలు పోయినసారి వర్షం వచ్చినప్పుడు నాకు మీ మీద చాలా కోపం వచ్చేసింది. లోపలికి వెళ్ళిపోయారు. ఏం తడితే ఏమైందండి? మొక్క మొలుతామా? వర్షం మనం చూసి ఆగాలి కానీ మనం పారిపోకూడదండి. సర్లే ఈ మొట్టమొదటిసారిగా అని చెప్పేసి నేను పెద్ద పట్టించుకోకుండా వదిలేసి ఎప్పుడో దొరుకుతారు అప్పుడు చెప్దాంలే అనుకున్నా. ఇప్పుడు దొరికారు. వర్షం అని దానికి మనం భయపడి మనకు జరగాల్సిన ప్రోగ్రామ్స్ ఆగకూడదు. అర్థమైందా? అవి డిస్టర్బ్ అవ్వకూడదు. అవసరమైతే వర్షం ఆగితే ఆగాలి, ఆగకపోయినా దేవునికి స్తోత్రమే. జరిగే కార్యక్రమం ఆగకూడదు. అది దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైతే కనుక వర్షాన్ని ఆపేస్తాడు అంతే. మనల్ని చూసి మళ్ళీ సమర్పణ చూసి వామ్ము వీళ్ళు మాలవులరు నాయన, వీళ్ళని ఏదో డిస్టర్బ్ చేద్దాం అనుకున్నాం కానీ నేను డిస్టర్బ్ అయిపోతున్నానే వీళ్ళ సమర్పణ చూసి అనుకొని అది ఆగిపోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీవు దేవునికి ఇష్టునిగా ఉండాలి. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి. అంతే కదండి. ఒక వ్యక్తికి మనం ఏదైనా బహుమానం ఇవ్వాలి అంటే మనం వారిని బట్టి సంతోషిస్తేనే కదా వారికి ఏదైనా బహుమానం ఇవ్వగలిగేది. ఏదైనా తీసుకెళ్ళి సంతోషంతో ప్రేమతో ఇచ్చేది ఎప్పుడు? వారిని బట్టి మనం సంతోషించినప్పుడే. అవునా కాదా? కాదా? పుట్టినరోజు అయితే వచ్చేమో మనకి ఇష్టం లేదనుకోండి, ఏంటి తీసుకెళ్ళేది, అంత అవసరమా? అసలు పుట్టినరోజుకి వెళ్ళటమే ఎక్కువ, మళ్ళీ ఏదన్నా తీసుకెళ్ళాలంట. అదే ఇష్టమైన వ్యక్తి అనుకోండి, మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. వెళ్ళడానికి కుదరని పక్షం అయితే వెళ్ళే వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం. లేకపోతే తర్వాత అయినా వెళ్ళినప్పుడు, తర్వాత కలిసినప్పుడైనా సరే మన ప్రేమను వారికి వ్యక్తీకరిస్తూ, మన ప్రేమను చూపుతూ వారికి ఆ బహుమానాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఆ రోజు రాలేకపోయాను ఏమనుకోవద్దు, సారీయోయ్ అట్టోయ్ ఎట్టోయ్ అని చెప్పి ఏదో ఒకటి చెప్పి వాళ్ళకు మనం ఇవ్వాలనుకున్న బహుమానాన్ని ఇస్తాం. అది ఇష్టం లేకపోతే వెళ్ళినా ఎట్లా వెళ్తాం? ఒట్టి చేతులతో లింగులిటికి మన చేతులు ఊపుకుంటూ వెళ్తాం. నేను వెళ్ళటమే గొప్ప. మళ్ళీ ఇది ఒకటి ఏమంటాం, మళ్ళీ మేము వెళ్ళటమే గొప్ప. అవునంటారు కాదంటారండి? కదా. అదే మనకి ఇష్టంగా ఉన్నారనుకోండి, వాళ్ళని బట్టి మనకు సంతోషం అనుకోండి, వాళ్ళ కోసం మనం ఏదైనా ఇస్తాంగా, ఏదైనా చేయడానికి ఇష్టపడతాం, ప్రయాసపడతాం. అవసరమైతే తల తాకట్టు పెట్టైనా సరే ఏదో ఒకటి చేస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటే, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తే నిన్ను తలదించుకునేటట్లుగా చేస్తాడు దేవుడు. చెప్పండి. తనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు తలదించుకున్నారంటే తాను తలదించుకున్నట్టు కాదా? కాదా? చెప్పండి. అవునా కాదండి? వాళ్ళు తలదించుకునేటట్లుగా మనం చూస్తామా? వారు తల ఎత్తుకునేటట్లుగానే మనం ఉంచుతాం. చిట్టుబాబు గారు వాళ్ళ అన్నయ్య ఉన్నారా? అమ్మో, వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ప్రాణం ఆయనకి. ప్రకాష్ గారు కదా. అసలు వాళ్ళ తమ్ముడు విషయంలో అసలు ఏ మాత్రం రాజుపడ్డా ఆయన. నాకు తెలుసు ఆయన సంగతి. ఆయనే దేవుడు ఆయన. అవునా కదా? ఈరోజు ఇక్కడ మందిరం కట్టబడిందంటే దాని విషయంలో ఆయన ప్రయాస
అయ్యా, అవునా? ఆయనేగా. అదే నేను అనేది. ఈరోజు మనం అందరు ఇక్కడ కూర్చున్నామన్న కారణం ఆయనేగా. దేవుడు ఆయన వాడుకున్నాడు. తన తమ్ముడు అంటే అంత ప్రేమ ఆయనకి. వాళ్ళ తమ్ముడు కోసం ఏమన్నా చేస్తాడు ఆయన. నాకు తెలుసు ఆ సంగతి. అమ్మా చేస్తాడు చేయడమ్మా. అమ్మా జోషమ్మ గారు, తమ్ముడు అంటే ఎంత ప్రేమ కదా. నిజమే, ప్రేమ కాబట్టి ఏదైనా చేయడానికి అడుగు ముందుకేస్తాడు ఆయన. నిజమే. మరి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రేమ కదా, ప్రేమ, సంతోషం, దాన్ని బట్టే కదా తల ఎత్తాలని. వాళ్ళ తమ్ముడు కనుక తల దించుకొని ఉంటే కనుక ఆయన చూస్తూ ఊరుకుంటాడు. ఎవరన్నా ఏమన్నా అంటే ఈయన తలదించుకుంటాడు, ఇంకా వాళ్ళ అన్న తలదించుకోడు. ప్రకాష్ గారు, నేను చెప్పింది నిజమా కాదా? ఒకవేళ ఆయనైనా మెదలకుండా ఉంటాడు, మీరు ఊరుకుంటారా? ఏంటి నా తమ్ముడు జోలికెళ్ళారు మీరు? తమ్ముడు పక్షంగా నిలబడతాడు ఆయన. అవునా కదమ్మా? నేను చెప్పింది తప్ప గొప్ప? కరెక్టే కదా. ఆ సంగతి అందరికీ తెలుసు. ఆయనే కాదండి, సగటున ఎవరమైనా అంతే. మనం ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉంటామో, మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటామో, వారిని ఎవరైనా ఏదైనా పల్లెత్తు మాట అంటున్నారంటే మనం తట్టుకోలేము. తట్టుకోగలమా? తట్టుకోలేము. మన వంతు మనం ఏదో ఒక రకంగా వాళ్ళ పక్షంగా నిలబడి వ్యాజ్యమాడతాం. వారి తల ఎత్తుకునేటట్లుగానే మనం చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనుషులుగా మనమే ఇలా ఉంటే మరి మన దేవుడు తన ప్రియులైన వారి తలను హెచ్చించడా? తల ఎత్తడా? ఘనపరచడా? ఉన్నతంగా నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. మనమే గొప్పవారిగా ఉంచాలని చూస్తున్నాం, ఉన్నతంగా ఉంచాలని చూస్తున్నాం. మరి దేవుడు మరి ఖచ్చితంగా చేస్తాడు కదా. అదిగో ఆ దావీదుని గురించి చెప్పుకున్నాం. ఈ దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు, దేవుని మనసును హత్తుకున్నవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క హృదయాన్ని హత్తుకున్న వ్యక్తి దావీదు. ఇలాంటి వ్యక్తిని దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొచ్చి సింహాసనమును ఎక్కించెను. కొట్టండి చప్పట్లో. ఘనుడిగా చేశాడు, ఘనుడిగా మార్చాడు, ఉన్నత స్థలములో నిలవబెట్టాడు. వాక్యం అదేగా చెబుతుంది. యెషయా గ్రంథం 43లో ఏం చదివాం మనం? నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. అతడు ఘనుడుగా అవడానికి గల కారణం అక్కడ చెప్పబడిందండి. అవునా? ఘనుడుగా అవడానికి గల కారణం, ఘనతకు కారణం, హెచ్చించబడడానికి గల కారణం ఏమిటంటే ఏంటి? యోగ్యతలు కాదు, చదివిన చదువులు కాదు, అవునా కదా, తెలివి తేటలు కూడా కాదు. మరి ఏంటో? దేవునికి ఇష్టుడైనందున, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, నీవు నా దృష్టికి ప్రియుడవి, నీవు నాకు ప్రియమైన వ్యక్తివి, నాకు ఇష్టుడవు, ఇష్టురాలివి కనుక నేను నిన్ను ఘనపరచుచున్నాను, నేను నిన్ను హెచ్చించుచున్నాను, నేను నీ తలను హెచ్చిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుడు మనల్ని బట్టి ఆనందించేటట్లుగా భక్తి చేయాలి. అప్పుడు దేవునికి మనం ప్రియులుగా ఉండగలుగుతాం, దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం, దేవునికి ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా ఉండగలుగుతాం. అప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందించి నీ తలను హెచ్చిస్తాడు, నిన్ను ఘనుడిగా మార్చుతాడు, ఘనతను నీకు ఇస్తాడు, కీర్తిని ఇస్తాడు, ఉన్నత స్థానములో నిలవబెడతాడే కానీ తల దించుకునేటట్లుగా ఉంచడు. అర్థమైందా?
నీ చేతులు పైనుండే చేతులుగానే ఉంచుతాడు కానీ క్రింద నుండే చేతులుగా ఉంచడు. ప్రైజ్ ది లార్డ్. పైనుండే చేతులు, కింద నుండే చేతులు. ఏమిటో పక్క పక్కన వాళ్ళు ఉన్నారుగా, ఒకసారి ఎదురు బదురు తిరగండి. తిరిగి ఒకలేమో చేయి పైకి ఎత్తండి, ఇంకొకరు చేయి పట్టండి. ఎవరి కాలు పైన ఉండటం కోసం చూస్తున్నారండి. అసలు బలి విచిత్రంగా ఉంది. ఎవరి కాలు చేతులు పైనే పెడదామని చూస్తున్నారు, పైన ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే పైనుండే చేతులు అంటే ఇచ్చే చేతులు, కింద నుండే చేతులు ఏంటి? పుచ్చుకునే చేతులు. నువ్వు ఎంతవరకు పుచ్చుకోవటం కాదు, ఇచ్చే చేతులుగా ఉండాలి. నీ చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి, అనేకులకు పంచిపెట్టే చేతులు. ప్రైజ్ ది లార్డ్. సమృద్ధి కలిగిన చేతులు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పైనుండే చేతులు అంటే అదే. మరి మనం దేవునికి ఇష్టలుగా ఉంటే ఆయన మన చేతులను ఏం చేస్తాడు? తన చేతుల్లోనికి తీసుకొని పైనుండే చేతులుగా మార్చుతాడు, హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు చేయి చాపడం కాదు కథ. అప్పుడప్పుడు ఏం చేయాలి? కథ ఇచ్చేవాళ్ళగా ఉండాలి మనం.